నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్కి స్వాగతం. నేను రాణి. ఈరోజు మనమైతే కొత్తపేట దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. సో ఉగాది పండుగ అయితే జరిగిపోయింది. సో తర్వాత శ్రీరామనవమి పండుగ అయితే వస్తుంది కదా. సో దీనికైతే ఇక్కడ గుడి ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేయడం అయితే జరిగింది. సో ఇంకా గుడి ఏర్పాట్లు ఎలా అయితే జరుగుతున్నారో శ్రీరామనవమికి ఇక్కడ మనతో అయితే ప్రధాన అర్చకులు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. నమస్కారం గురుజీ. నమస్తే అండి. మనకు శ్రీ అష్టలక్ష్మి దేవాలయం ఏప్రిల్ 22వ తారీఖు 1996వ సంవత్సరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ 28 సంవత్సరాల కాలం గడిచింది స్వామి ఇక్కడికి వేయించేసి. ఇక్కడ అమ్మవారి సన్నిధి చాలా వైశిష్ట్యమైంది, ఎంతో ప్రాచీనమైంది. పెద్దలైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతుల వారు, శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క కర కమలముల చేత ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. సామాన్యంగా మన యొక్క మానవ జీవితంలో పరిపూర్ణమైనటువంటి కాలం గడవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనిషి జీవితానికి ఏమీ అవసరము అనే ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలో నుంచి బయలుదేరినటువంటి 8 రూపాలే 8 అమ్మవారులుగా రూపాన్ని ధరించి ఇక్కడ వేంచేసి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చక్కగా ఒక మనిషికి వివాహం అయిపోయిన తర్వాత ముఖ్యంగా కావాల్సింది సత్సంతానం. అందుకని చెప్పేసి మనం స్వామివార్ల కళ్యాణం చేస్తున్నప్పుడు కూడా అక్షతారోపణం చేసేటప్పుడు మొట్టమొదటగా ప్రజామేకామ సమృద్ధ్యతాం అని అక్షతారోపణ చేస్తాం. అంటే చక్కగా ప్రజలు సమృద్ధిగా, అంటే ఎక్కడ కూడా సంతానం అనేది లోటు లేకుండా ఉండాలి, చక్కగా అందరికీ కూడా సత్సంతానం కలగాలి అనేటువంటి ఒక సంకల్పం చేత. అందుకని అమ్మవారు మొట్టమొదటి రూపం సంతానలక్ష్మి ఇక్కడ కొలువై ఉంటుంది మొదటి సన్నిధిలో. ఆ తర్వాత అమ్మవారు గజలక్ష్మిగా అవతరించి ఉన్నారు. గజలక్ష్మి అని మనం అనుకున్నప్పుడు మామూలుగా మనిషి యొక్క జీవితాన్ని, అంటే మనిషి యొక్క జీవితం ఈ యొక్క దీనిని సంసారాన్ని బురదతో పోలుస్తారు. ఈ బురద అయినా సరే ఇందులో తామర పువ్వు వికసించి ఉంటుంది. తామర పువ్వు వికసించి ఉన్నప్పుడు మనం ఎలా భావించాలి అంటే ఈ సంసారం అంతా కూడా ఒక బురద లాంటిదైతే అందులో మనం తామర పువ్వు వలె జీవించాలి అని అంటారు. అటువంటి తామర పుష్ప నివాసినైనటువంటి లక్ష్మీదేవి పక్కన 2 గజములు, అంటే 2 ఏనుగులు ఉండి, ఒకటి అహంకారము, రెండోది మమకారం. ఈ రెండిటికి ప్రతీకగా 2 ఏనుగులు ఉంటాయి. అవి రెండింటినీ కూడా మనిషి జీవితంలోంచి పక్కకు వెళ్ళిపోయినప్పుడే మనం సుఖంగా జీవించగలుగుతాం అన్నమాట. అందుకని గజలక్ష్మి అమ్మవారుగా మరొక రూపాన్ని ధరించి ఉన్నారు. ఏది ఏమైనా సరే మన జీవితానికి ధనము లేని కాలం గడవదు. అందుకని అమ్మవారు ధనలక్ష్మిగా అవతరించి ఉన్నారు మరొక సన్నిధిలో. ధనం ఉంటే చాలదు కదా, ధాన్యం ఉండాలి. ధాన్యము అనంటే మనం తినేటువంటి ఏ తిండైనా ధాన్యమే. మనం పప్పైనా, బియ్యమైనా, కూరలైనా ఏదైనా సరే ధాన్య వస్తువులుగానే చెప్పబడతాయి. అటువంటి ధాన్యం మనకు సమృద్ధిగా ఉన్నప్పుడే కదా, పాడి పంటలు సమృద్ధిగా ఉన్నప్పుడే కదా మనిషి జీవితం సుఖంగా ముందుకు సాగేది. అందుకని అమ్మవారు ధాన్యలక్ష్మిగా అవతరించి ఉన్నారు ఇక్కడ. అటు తర్వాత అమ్మవారు విజయలక్ష్మిగా అవతరించి ఉన్నారు. విజయలక్ష్మి అంటే మనం ఏ పని చేసినా మనం మొట్టమొదటిగా ప్రార్థించేది పని సక్రమంగా జరగాలి, విజయంగా జరగాలి అని కోరుకుంటాం మన జీవితంలో. అందుకని చెప్పేసి దాని ప్రతీకగా అమ్మవారు అవతరించి ఉన్నారు విజయలక్ష్మిగా. ఇంకా అటు తర్వాత ఐశ్వర్యలక్ష్మిగా ఉన్నారు. ఐశ్వర్యము అని అంటే కేవలం డబ్బనే కాదు, కీర్తి, ప్రతిష్టలు, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితం, సంఘంలో గౌరవాభివృద్ధి, చక్కటి మంచి పేరు పొందడం, ఇంట్లో మనస్సు ప్రశాంతంగా ఉండి సుఖంగా జీవనం సాగిస్తూ ఉండడం, భార్యాభర్తల మధ్యలో సంతోషం, కుటుంబం మధ్యలో సంతోషం, చక్కగా అందరూ కూడా చక్కగా బంధుమిత్రులతో కలిసిమెలిసి జీవితం కాలం గడపడం అంతా కూడా ఐశ్వర్యం కిందికే వస్తుంది. అలాగా అమ్మవారు ఐశ్వర్యలక్ష్మిగా అవతరించి ఉన్నారు. మరొక అమ్మవారు వీరలక్ష్మి అని అంటారు. మనం ఏ పని చేయాలన్నా మనకు చాలా ధైర్యం కావాలి, వీర్యం కావాలి. అందుకని చెప్పేసి ఈ ధైర్య సాహసాలతో కూడి అమ్మవారు వీరలక్ష్మిగా అనుగ్రహింపజేసి మనం ఏ కార్యం చేసినా సరే చక్కగా అది నెరవేరేలాగా మనకు ధైర్యాన్ని ఇచ్చేలాగా అమ్మవారు వీరలక్ష్మిగా అవతరించి ఉన్నారు. వీటన్నిటి కూడా ప్రధానంగా మూలంగా వేంచేసి ఉన్నటువంటి అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు అంటారు. ఈ ఆదిలక్ష్మి అమ్మవారే మనం చెప్పుకున్నటువంటి ఈ సంతానలక్ష్మిగా, గజలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విజయలక్ష్మిగా, అటు తర్వాత ఐశ్వర్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా అవతరించి మన జీవితానంతా కూడా చక్కగా సుగమనం చేస్తున్నారు అమ్మవార్లు.
అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సన్నిధి. ఏదైనా ఒక ప్రాంతం చక్కగా పవిత్రంగా ఉండాలంటే 3 విషయాలు అవసరమని చెప్తోంది ఆగమశాస్త్రం. 1 వేదఘోష, 2వది హోమ ధూపము, 3వది గోధూళి. ఈ 3 కలిసినవి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతంగా విరాజిల్లుతూ ఉంటాయి. ఇక్కడ మన అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఈ 3 ఉన్నాయి. చక్కగా రోజు ఉదయం సాయంత్రాలు వేదపారాయణం జరుగుతుంది. అటు తర్వాత ఉదయం సాయంత్రాలు చక్కగా ఇక్కడ నిత్య హవనం జరుగుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ హవనం జరుగుతుండదు. ఉదయం సాయంత్రాలు ఎప్పుడు కూడా ఆగలేదు ఇన్ని సంవత్సరాలుగా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ గోశాల కూడా ఉంది. స్వామివారికి రోజు ఉదయాన్నే సుప్రభాత సేవ సమయంలో ఇక్కడ ఆవు రావడం అనేది జరుగుతుంది. అంటే గోధువులు కలిగినటువంటి ప్రాంతం. ఈ 3 కలిసినటువంటి ప్రాంతం చాలా పవిత్రమైంది. మనిషికి ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉండేటువంటి ఇబ్బందులు పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఆలయ ప్రాంగణానికి రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక అనుభవంలో ఉండి శారీరకంగా కానీ మానసికంగా ఉండేటువంటి వారి యొక్క జబ్బులన్నింటినీ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక చింతనకు నిలయంగా మన అష్టలక్ష్మి దేవాలయం విరాజిల్లుతోంది పెద్దల యొక్క సమక్షంలో. ఇటువంటి మన ఆలయంలో ఏప్రిల్ 6వ తారీఖు సాయంత్రం నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాలక్ష్మి యాగాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. అత్యంత శ్రేయోదాయకమైనది, అత్యంత పవిత్రమైనది. మనకు ఉండేటువంటి కోరిన కోరికలన్నింటినీ కూడా వెంటనే తీర్చేటువంటి కల్పవృక్షమైంది ఈ మహాలక్ష్మి యాగం. ఈ మహాలక్ష్మి యాగంలో ఉదయం సాయంత్రం కూడా చక్కగా మహాలక్ష్మి మూలమంత్రంతో మాలామంత్రాదులతోటి హవనాదులు జరగనున్నాయి. పంచకుండాత్మకంగా అంటే 5 హోమగుండాల ద్వారా ఈ హోమం జరగనున్నది. అలాగే ప్రత్యేకించి ఇంకొక యాగశాల మనకు ప్రత్యేకించి ఒక యాగశాల ఏర్పాటు చేసి దాన్ని ఇష్టి యాగశాల అని అంటారు. ఆ ఇష్టి యాగశాలలో ఆగమశాస్త్రపరంగా ఉండేటువంటి కొన్ని ఇష్టి యాగాలు చేస్తారు. వైనతేయ ఇష్టి అని అంటే కాలసర్పదోష నివారణకి, అటు తర్వాత సంతాన ప్రాప్తికి ఈ వైనతేయ ఇష్టి అనేది మనకి ఉపయోగపడుతుంది. సుదర్శన ఇష్టి అని చేస్తారు. చాలా శ్రేయోదాయకమైన మనందరికీ కూడా బాగా తెలిసింది. శత్రుదోష నివారణ, గ్రహదోష నివారణకి ఈ సుదర్శన హవనం అనేది చేస్తారు. అటు తర్వాత ప్రణవేష్టి యాగము లేదా పరమేష్టి అని కూడా అంటారు. ప్రణవం అంటే కనుక ఓంకారం, ఓంకారంతో కూడినటువంటి హవనం అనారోగ్య నివారణ కలిగింపజేసి ఆరోగ్యాన్ని ప్రాప్తింపజేసేటువంటి హవనం ఇది. అటు తర్వాత విద్యార్థుల యొక్క విద్య అభివృద్ధికి లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి జ్ఞాన సంపన్నులై ఇంకా అభివృద్ధి చెందడానికి, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం బాగా అభివృద్ధి చెందాలి మాకు అనుకునేటువంటి వారికి జ్ఞానాభివృద్ధికి అయ్యి హయగ్రీవ ఇష్టి కార్యక్రమం చేస్తారు. తర్వాత రోజున శ్రీ లక్ష్మీనారాయణ ఇష్టి హవనం చేస్తారు. సర్వసంపత్ ప్రదాయకమైనది. ధనము పెరగాలన్నా, లేకపోతే కనుక ధనం రావాల్సింది ఉన్నా, లేకపోతే కనుక ఇంకా మనం ధనపరమైనటువంటి విషయాలు బాగా ఇంట్లో అభివృద్ధి జరగాలనుకున్నా ఈ లక్ష్మీనారాయణ ఇష్ట హవనం చేసుకోవచ్చు. ఇవి వరుసగా 7వ తారీఖు ఉదయం నుంచి ప్రారంభమయ్యి 11వ తారీఖు వరకు 11వ తారీఖు ఉదయం వరకు జరుగుతాయి. సమయం ఉదయం 10:30 గంటలకు ఈ హవనాదులు జరుగుతూ ఉంటాయి. ఇవే గాక చక్కగా 1,00,000 మల్లెలతోటి అర్చనలు జరుగుతాయి. 1,00,000 తులసి అర్చన జరుగుతుంది. తర్వాత 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది. సువర్ణ పుష్పార్చనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉదయం పూట కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవేగాక ఎంతోమంది పండితులు, పెద్దలు, భాగవతోత్తములు, జీయర్ స్వామివారులు వీళ్ళందరూ కూడా ఈ హవనానికి విచ్చేయనున్నారు. మామూలుగానే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రాంగణానికి పెద్దలైనటువంటి వాళ్ళు, భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, పండితులైన వారు వారి ఇక్కడికి రావడం చేత వారి శ్రీపాద స్పర్శతోటి ఇంకా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం వెలసిల్లబోతోంది మన అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో. పంతులు గారు, ఇంకొకటి ఇప్పుడు 25 కుంకుమార్చన యాగములు పూర్తయ్యాయి అని చెప్పి మేము బయట చూసాము. అంటే అది ఇక్కడ మన అష్టలక్ష్మి టెంపుల్లోనే పూర్తయ్యా లేకపోతే వేరే దగ్గరనా? లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పెద్దవారైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయర్ స్వామి వారి యొక్క సంకల్పం బలం చేత 16 మహాలక్ష్మి యాగాలు పూర్తి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వారు అత్యంత వైభవోపేతంగా చేయడంతో ఈ యాగాలు కాస్త ఇప్పటి వరకు కూడా 25 పూర్తయ్యాయి. 25 మహాలక్ష్మి యాగాలు పూర్తయిపోయి ఇది 26వ మహాలక్ష్మి యాగం మన ఆలయంలో జరగనున్నదన్నమాట. అలాగా అంటే ఏర్పాట్లు అవన్నీ ఎలా జరుపుతున్నారు? ఏర్పాటు చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ యాగశాల
నిర్మాణం అంతా కూడా పూర్తి అయిపోయింది. యాగశాల నిర్మాణం పూర్తి చేయడం అంటే ఏదో జస్ట్ హోమగుండాలు వేసామా విడిచిపెట్టామా అన్నట్టుగా కూడా కాదు. దానికి ఒక ప్రామాణిక ఉంటుంది. ఆగమశాస్త్రం చెప్పినట్లుగా హోమగుండాలు ఆయా స్థానాల్లో తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాల్లో, ఈశాన్య భాగంలో హోమగుండాలు వేయాల్సి ఉంటుంది. మధ్యలో వేదిక నిర్మాణాలు, చుట్టూ ఉపవేదిక నిర్మాణాలు, పైన ఉండేటువంటి కప్పు యాగశాల 2 విధానాలుగా 2 స్టెప్పులుగా వేయాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా 16 స్తంభాలతో ఉన్నటువంటి యాగశాల నిర్మాణం మనకు ఆల్రెడీ జరిగిపోయింది. ఇష్టి యాగశాల కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎప్పటి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చక్కగా ఇప్పుడు ఉండేటువంటి ప్రాంగణం అంతా మన ఆలయానికి ఎదురుగా ఉండేటువంటి పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా చక్కగా భక్తులకు ఎండ కానీ వాన కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వారికి ఏ రకమైన ఆటంకాలు లేకుండా ఉండే రకంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దున్నారు. ఈ మహాలక్ష్మి యాగంలో భాగంగా భక్తులకు ప్రసాదాలకు కానీ భోజనాలకు కానీ దేనికి కూడా లోటు లేకుండా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన ఆలయంలో చక్కగా భక్తులు వచ్చేసి హాయిగా ఈ హవనాదులు సేవించి ప్రసాదాలు పుచ్చుకోవచ్చు. బాగా నిర్వహణ జరగబోతోంది. అంటే లక్ష కుంకుమార్చన జరుగుతుందన్నారు కదా, అంటే వచ్చే భక్తులకి ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే కుంకుమార్చన చేయడానికి మీరే ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే ఎవరి వాళ్ళే తెచ్చుకోవాలంటారా? ఈ కుంకుమార్చనకు సంబంధించింది దాదాపుగా ఒక నెల రోజుల నుంచే మనకు ఈ విధి విధానం మొదలైంది. అన్ని కార్యక్రమాలను ఒక ఎత్తు, ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఒక ఎత్తు. కారణం ఏంటంటే అమ్మవారు ఎంతో ఇష్టపడేది పసుపు కుంకుమల్ని. ఈ పసుపు కుంకుమల్ని అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం. అందుకని చెప్పేసి ఈ కుంకుమార్చన విధి విధానాలు ఎలా ఏర్పాటు చేశారంటే, ముందుగా ఆలయం వాళ్ళే ఒక కలశాన్ని, ఒక కుంకుమని, ఒక 1/2 కేజీ కుంకుమను మంచి ఒక రాగి కలశాన్ని ఇవ్వడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఆ కలశాన్ని, కుంకుమని ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇంట్లో శుచిగా స్నానం పూర్తిగా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఆ కలశాన్ని దేవుడి దగ్గర పెట్టేసి ఆ కుంకుమని కాస్త ఈ 3 వేళ్లతోటి తీసి శ్రీ మహాలక్ష్మీ నమః అన్న నామాన్ని స్మరిస్తూ 108 సార్లు ఆ కలశంలో వేస్తూ ఉండాలి. ఇలా కనీసం 20 రోజులు పూర్తి చేయాలి అని చెప్పారు. ఇలా పూర్తి చేసిన తర్వాత రేపు ఏప్రిల్ 6వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు జరిగే శోభాయాత్ర కార్యక్రమంలో వారు చేర్చినటువంటి ఆ కుంకుమ కలశాన్ని పట్టుకొని మన ఆలయానికి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కుంకుమ కలశంలో ఒక మామిడి కొమ్మ పెట్టి దానిపైన ఒక పొట్టు కొబ్బరికాయను పెట్టేసి అప్పుడే కదా పూర్ణ కలశ అవుతుంది, పూర్ణ కుంభం అవుతుంది. ఆ కుంభంతో పాటుగా ఒక 11 మంచి పసుపు కొమ్ములు పట్టుకొని వస్తారు. వచ్చిన వెంటనే ఆ కలశాలతోటి, కుంకుమ కలశాలతోటి శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్ర కార్యక్రమానికి వివిధ వాయిద్య కళాకారులు వస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సా వివిధ వాయిద్యకారులు వారి సాంప్రదాయ వాయిద్యాలతోటి ఈ శోభాయాత్ర కార్యక్రమం ఆలయం నుంచి ప్రారంభమై ఆ తర్వాత ఇక్కడి నుంచి కొన్ని కాలనీల ద్వారా తిరిగి మళ్ళా ఆలయానికి అంటే సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమం జరిగి తిరిగి మన ఆలయం వరకు కూడా చేరడం అనేది జరుగుతుంది. ఈ కలశాలన్నీ కూడా ఆలయం కమిటీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే కనుక ఈ లక్ష కుంకుమార్చన అనుకున్నామో, లక్ష కుంకుమార్చన 8వ తారీఖు నాడు జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకి ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ భక్తులు తెచ్చినటువంటి కుంకుమతోనే అమ్మవారికి అర్చన చేస్తారు. ఆ కుంకుమని కాస్త ఒక చోట చేర్చేసి లక్ష్మీ సహస్రనామాలతోటి, లక్ష్మీ అష్టోత్తరాలతోటి చాలామంది కనీసం ఈ 11 నుంచి 15 మంది స్వాములు కూర్చొని ఆ మహాలక్ష్మి నామాన్ని చెప్తూ శ్రీ మహాలక్ష్మీ నమః అన్న నామాన్ని స్మరణ చేస్తూ చక్కగా వాళ్ళందరూ కూడా కుంకుమార్చన కార్యక్రమాలతోటి లక్ష కుంకుమార్చన కార్యక్రమం అనేది పూర్తవుతుంది. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ఇదండి మనతో ప్రధాన అర్చకులు గారు చెప్పిన మాటలు అయితే ఇవి. 8వ తారీఖు అయితే లక్ష కుంకుమార్చన యాగం అయితే జరగబోతోంది. సో మన దగ్గరికి అయితే ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయానికి అయితే అర్చకులు అయితే రాబోతున్నారు. సో 26వ కుంకుమార్చన యాగం అయితే జరుగుతుందని పంతులు గారు అయితే చెప్పారు. సో ఇక్కడ ప్రజలకు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచి మంచి ఏర్పాట్లు చేశామని అయితే వాళ్ళు పంతులు గారు చెప్పడం జరిగింది. సో అష్టలక్ష్మి దేవాలయం అయితే శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ 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 త్రిదండి రామచంద్ర రామార్జున జియర్ స్వామి వారి అయితే ప్రత్యక్ష పర్యవేక్షణలో అయితే లోక కళ్యాణార్థం లోకమాత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మవారి యాజ్ఞ పుష్ణములు అయితే సమర్పించాలని సంకల్పించినారు. సో ఇప్పటి వరకు అయితే 25 మహాలక్ష్మి యాగములు అయితే స్వామివారి కరకమలముల ద్వారా పూర్తి కాబడినాయి. కాబట్టి 26వ మహాలక్ష్మి యాగం అయితే మన హైదరాబాద్ నందు వాసవి కాలనీలో
దివ్య దేశముగా పిలువబడే అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణం అయితే జరుపుటకు సంకల్పించినారని ఇక్కడ అర్చకులు అయితే చెప్పడం జరిగింది. సో ఈ శుభ సందర్భంగా అయితే భక్తులు వారి చేతుల మీదుగా అయితే ఇక్కడ అర్చకులు చెప్పడం జరిగింది. కుంకుమార్చనకైతే ఇక్కడ కలశం ముందే ఇచ్చాము వాళ్ళకి భక్తులకి. సో 20 రోజుల ముందే ఇచ్చాము. సో ఇక్కడికి వచ్చిన కుంకుమార్చన రోజైతే వాళ్ళు తీసుకొచ్చి ఆ కుంకుమతోనే కలశంలో మామిడి ఆకులు పెట్టి తీసుకొచ్చి వాటితోటే ఇక్కడ కుంకుమార్చన చేయడం జరుగుతుందని అయితే అర్చకులు చెప్తున్నారు. సో ఇదండి 6వ తారీఖున అయితే ఇక్కడ కుంకుమార్చన అయితే జరగబోతుంది. సో భక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క కోరికలను అయితే నెరవేర్చుకోవాలని అయితే కోరుకుంటున్నాము. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ తరుణ్తో రాణి, SV6 న్యూస్.